వెల్కమ్ టు ఐ న్యూస్. ఆగ్నేయ ఆసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో కుదిరిన శాంతి ఒప్పందం కొద్ది రోజుల్లోనే ఉల్లంఘనకు గురైంది. కంబోడియా, థాయిలాండ్ సరిహద్దులో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుకున్నాయి. గతంలో 5 రోజుల పాటు తీవ్ర ఘర్షణలకు దారితీసిన ఈ వివాదం ఇప్పుడు మళ్లీ ఫైర్ లోకి వచ్చింది. తాజాగా కంబోడియాపై థాయిలాండ్ వైమానిక దాడులు ప్రారంభించడం పరిస్థితిని కంప్లీట్ గా మార్చేసింది. ఇంతకీ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎవరు ఉల్లంఘించారు? ప్రస్తుతం సరిహద్దులో గ్రౌండ్ రియాలిటీ ఏంటి తెలుసుకుందాం. ట్రంప్ శాంతి ఒప్పందం బ్రేక్ అయింది. కంబోడియా, థాయిలాండ్ సరిహద్దులో మళ్లీ ఫైర్ స్ప్రెడ్ అయింది. గతంలో జూలైలో 5 రోజుల పాటు తీవ్రంగా జరిగిన ఘర్షణల తర్వాత గ్లోబల్ పీస్ మేకర్స్ జోక్యం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్సనల్ గా ఇన్వాల్వ్ అయి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీం మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు జరిపారు. అక్టోబర్లో కౌలాలంపూర్లో కాల్పుల విరమణం ఒప్పందంపై 2 దేశాలు సంతకాలు కూడా చేశాయి. అంత సద్దుమణిగింది అనుకునే లోపే ఉద్రిక్తతలు రీస్టార్ట్ అయ్యాయి. సోమవారం థాయ్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ వింథై సువారి కంబోడియా సరిహద్దులో తాము వైమానిక దాడులు ప్రారంభించినట్లుగా కన్ఫర్మ్ చేశారు. 2 దేశాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ను ఉల్లంఘించింది మీరే అంటే మీరే అని బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. గతంలో కాల్పులు ఉద్రిక్తతలకు కారణమైన బార్డర్ డిస్ప్యూట్ కి తోడు ఇప్పుడు ట్రంప్ పీస్ ట్రీటీ ఉల్లంఘన కూడా తోడైంది. థాయిలాండ్ ఎయిర్ ఫోర్స్ వాడుతూ సీరియస్ అటాక్స్ ప్రారంభించడం పరిస్థితులు ఏ క్షణంలో అయినా చేజారే అవకాశం ఉందని నిరూపిస్తుంది. అంతర్జాతీయంగా పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ కమ్యూనిటీ ఇప్పుడు మళ్లీ యాక్టివేట్ కావాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ చిన్నపాటి సరిహద్దు వివాదం మళ్లీ ఒక కంప్లీట్ స్కేల్ కాన్ఫ్లిక్ట్ కు దారి తీసే ప్రమాదం ఉంది. రీజనల్ స్టెబిలిటీకి ఇది బిగ్గెస్ట్ థ్రెట్ అని చెప్పొచ్చు. పరిస్థితులు మళ్లీ ఎటువైపు దారి తీస్తాయో చూడాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ.